బాగా కష్టపడి చదువుకున్న మంచి ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అర్హతకు తగిన ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతున్న తరుణంలో అర్హతకు తగిన ఉద్యోగం లభించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే బాగా కష్టపడి చదువుకున్నప్పటికీ ఇంటర్వ్యూలలో విజయం సాధించలేక ఇబ్బంది పడుతూ, అర్హతకు తగిన ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మంచి ఉద్యోగం లభించాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ప్రతిరోజు సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని కలిపి ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని 41 రోజులు కానీ 21 రోజులు కానీ ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట వెలిగించినట్లయితే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రతి గురువారము కూడా ఆలుగడ్డలు ఉడికించి చల్లార్చి వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా మంచి ఉపాధి లభిస్తుంది, సరైన ఉద్యోగం లభిస్తుంది. అలాగే తల్లితో ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ తల్లిగారితో దర్భగడ్డితో దిష్టి తీయించుకుంటూ ఉన్నట్లయితే కూడా అర్హతకు తగినటువంటి ఉద్యోగము త్వరగా లభించటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి మనకు త్వరగా ఉద్యోగాన్ని అనుగ్రహింపజేస్తాడు. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ద్వారా మన చదువుకు తగినటువంటి ఉద్యోగం లభించాలంటే బుధవారం పూట విష్ణు సంబంధమైనటువంటి ఏదైనా ఆలయానికి వెళ్ళాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ మిరియాల పొంగలి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే కూడా చదువుకు తగిన ఉద్యోగం, అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే చాలామంది ఎంత తెలివితేటలున్నా కూడా ఇంటర్వ్యూలలో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలివి ఉన్న ఇంటర్వ్యూలలో రాణించలేక ఇబ్బంది పడేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అలా చేస్తే చంద్రబలము, శుక్రబలము కలుగుతాయి. దానివల్ల ఇంటర్వ్యూలలో అధికారులను వాక్చాతుర్యంతో సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఓం వషట్కారాయ నమః అనే సులభమైనటువంటి మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే 41 రోజుల్లో మంచి ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లభించటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఇంటర్వ్యూ హాల్లో వాక్చాతుర్యంతో అధికారులను ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్లే ముందు ఓం శర్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా కనీసం 11 సార్లు చదువుకొని ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళండి. అప్పుడు మీ వాక్చాతుర్యంతో అధికారులను చాలా సులభంగా ఆకట్టుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా బుధవారం పూట గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో కొబ్బరి నూనెతో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. చదువుకు తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం పొంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.